హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 65 యొక్క సమ్మరీ చూద్దాం. ఈ వారం హౌస్ మేట్స్ అందరినీ బిగ్ బాస్ నామినేషన్లో పెట్టాడు. ఒక్క ఇమ్మాన్యుయల్ తప్ప. ఇప్పుడు నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి, ఇమ్యూనిటీ పొందడానికి బిగ్ బాస్ అందరికీ ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్, రీతు చౌదరి అండ్ దివ్య అని వీళ్ళు ముగ్గురు రాజు రాణులుగా పెడతాడు. అంటే వీళ్ళు ముగ్గురు ఇమ్యూనిటీ వచ్చినట్టు కాదు, వీళ్ళు ముగ్గురు ఇమ్యూనిటీకి దగ్గరలో ఉన్నట్టే. మిగతా వాళ్ళు కూడా పోటీపడి రాజు రాణి అవ్వచ్చు నెక్స్ట్ టాస్క్లో. వీళ్ళకి హౌస్లో లగ్జరీ ఐటమ్స్ పంపిస్తాడు బిగ్ బాస్. వీళ్ళు ముగ్గురు కలిసి నిర్ణయించుకొని నలుగురు కమాండర్స్ని, నలుగురిని ప్రజల్ని సెలెక్ట్ చేయాలి. కమాండర్స్ కూడా కొంచెం పవర్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఇమ్యూనిటీకి దగ్గరలో ఉంటారు. ప్రజలకు మాత్రం ఎటువంటి పవర్స్ లేవు. హౌస్లో ఉన్న పనులన్నీ వాళ్ళే చేయాలి. దివ్య రాణి ఇప్పుడు ఇద్దరిని కమాండర్స్ని సెలెక్ట్ చేస్తుంది. వాళ్ళు ఎవరెవరంటే డెమాన్, పవన్, నిఖిల్. నెక్స్ట్ రీతు రాణి వచ్చి ఇద్దరి కమాండ్స్ని సెలెక్ట్ చేస్తుంది. వాళ్ళు ఎవరు అంటే సంజన, తనుజని. వీళ్ళ నలుగురే కమాండోస్. సంజన, తనుజ, డెమాన్, పవన్, నిఖిల్. వీళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకొని రాజ్యంలోని ప్రజల చేత పనులు చేపిస్తూ రాజు రాణులు చెప్పిన పనులు చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి రాజ్యంలో ప్రజలుగా ఉంది ఎవరంటే గౌరవ్, ఇమ్మాన్యుయల్, భరణి, సుమన్ శెట్టి. వీళ్ళకి ఎటువంటి పవర్స్ లేదు. హౌస్లో ఉన్న పనులన్నీ వీళ్ళే చేయాలి. కమాండర్స్ అండ్ రాణీలు కలిసి సుమన్ శెట్టి మీద చాలా ఫన్నీ కామెడీ చేస్తారు. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది అది మాత్రం. ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, సుమన్ శెట్టి అండ్ ఇమ్మాన్యుయల్ లేకపోతే మాత్రం ఈ టాస్క్ చాలా బోర్ కొట్టేది. చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు వాళ్ళిద్దరూ. రాణి దివ్య కూడా భరణిని ఎంటర్టైన్మెంట్ సెక్షన్లోకి లాగింది, కానీ ఎంటర్టైన్మెంట్ అంతగా పండించలేకపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ కమాండర్స్కి ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ వల్ల ప్రయోజనం ఏందో చెప్తాను. ఈ టాస్క్ ముందు నలుగురు కమాండర్స్ పోటీ పడతారు. ఎవరికైతే చివరి రౌండ్లో ఓడిపోతారో వాళ్ళు ప్రజలతో పోరాడాలి. ప్రజలతో పోరాడి ప్రజలు కానీ గెలిస్తే ప్రజలు కమాండర్స్ అవ్వచ్చు. ఒకవేళ కమాండర్స్ ఓడిపోతే కమాండరు ప్రజలుగా మారిపోవచ్చు. నెక్స్ట్ అసలు కమాండర్ వల్ల యూజ్ ఏంటంటే, కమాండరు కొన్ని టాస్కులు ఆడి రాజుగా కూడా మారిపోవచ్చు. అప్పుడు ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంది. చివరిలో అన్ని టాస్కులు అయిపోయిన తర్వాత ఎవరైతే రాజు రాణిగా ఉంటారో వాళ్ళకే ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు కమాండర్స్ మాత్రమే ఆడాలి ఈ టాస్క్. కమాండర్స్ మాత్రం ఆడే ఈ టాస్క్ పేరు ఏంటంటే విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్. నెక్స్ట్ ఈ టాస్క్ని ఎలా ఆడాలంటే, బిగ్ బాస్ నలుగురికి 4 బుట్టలు ఇచ్చారు. నెక్స్ట్ ఈ బాల్స్ ఉంటాయి. ఆ బుట్టని భుజాన తగిలించుకొని ఈ బాల్స్ని అపోజిట్ కమాండర్ బాస్కెట్లో వేయాలి. ఎవరి బాస్కెట్లో అయితే ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కూడా ఆడాలి. ఎవరైతే తక్కువ ఉంటాయో వాళ్ళు ఫస్ట్ రౌండ్లో సేవ్ అయిపోతారు. నెక్స్ట్ ఈ టాస్క్కి సంచాలక రీతు చౌదరి మాత్రం సంచాలకుగా ఫెయిర్గా లేదనిపించింది. ఎందుకంటే డెమాన్ పవన్ 2 సార్లు ఆ బార్డర్స్ దాటి బయటికి వెళ్ళాడు. బార్డర్స్ దాటి బయటికి వెళ్తే అవుట్ అవ్వాలి, కానీ డెమాన్ పవన్కి ఛాన్స్ ఇస్తుంది. అలాగే నిఖిల్ కూడా 2 సార్లు బోర్డర్ దాటుతాడు, అయినా నిఖిల్కి కూడా ఇంకో 2 ఛాన్సులు ఇస్తుంది. సో సంచాలకుగా ఫెయిల్ అయిందని నేను అనుకుంటాను. రేపు సండే వచ్చినప్పుడు నాగార్జున సార్ అడుగుతాడు నాకు తెలిసి ఈ విషయం మీద. నెక్స్ట్ ఈ టాస్క్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అవ్వగానే నిఖిల్ బాస్కెట్లో 2 బాల్స్ ఉంటాయి, తనుజ బాస్కెట్లో 3 ఉంటాయి, అండ్ డెమాన్ పవన్ దాంట్లో ఎక్కువ ఉంటాయి, అండ్ సంజన దాంట్లో కూడా తక్కువే ఉంటాయి. కానీ యాక్చువల్గా ఈ ఫస్ట్ రౌండ్లో సేవ్ అయ్యింది నిఖిల్, కానీ నిఖిల్ సేవ్ అయిద్దని ఫస్ట్ చెప్పిద్ది రీతు, కానీ తర్వాత తనుజ గొడవ పడటం వల్ల తనుజ సేవ్ అయిందని చెప్తుంది. రీతు చౌదరి మాత్రం ఈ టాస్క్లో ఫేక్ సంచాలక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే డెమాన్ పవన్ని 2 టైమ్స్ సేవ్ చేసింది, అలాగే నిఖిల్ని కూడా 2 టైమ్స్ సేవ్ చేసింది. ఎలాగైనా సరే ఫైనల్గా ఈ ఫస్ట్ రౌండ్ యొక్క విన్నర్ వచ్చి తనుజ. ఫస్ట్ రౌండ్లో తనుజ గెలిచింది కాబట్టి తన యొక్క కమాండర్ పోస్ట్ని నిలబెట్టుకుంది. నెక్స్ట్ రౌండ్స్ ఆడబడలేదు. ఇప్పుడు ఎవరైతే అయితే ఎక్కువ బాల్స్ ఉంటే వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కూడా ఆడాలి. నెక్స్ట్ ఈ టాస్క్లో సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయ్యే సమయానికి డెమాన్ పవన్ బాస్కెట్లో తక్కువ బాల్స్ ఉండడం వల్ల డెమాన్ పవన్ కూడా సేవ్ అవుతాడు. ఈ టాస్క్ ఆడేటప్పుడు సంజనాకి అండ్ రీతు చౌదరికి పెద్ద గొడవ జరిగింది. అంటే రీతు చౌదరి ఫేక్ సంచాలక చేస్తుందని సంజన డిపెండ్ చేస్తుంది. చాలాసేపు గొడవ పడతారు వాళ్ళిద్దరూ. నెక్స్ట్ ఈ టాస్క్లో ఫైనల్ రౌండ్లో నిఖిల్ అండ్ సంజన ఆడతారు. వీళ్ళిద్దరిలో ఫైనల్గా నిఖిల్ బాస్కెట్లో తక్కువ బాల్స్ ఉండడం వల్ల నిఖిల్ గెలుస్తాడు, సంజన మాత్రం ఓడిపోతుంది.
నెక్స్ట్ సంజన తన కమాండర్ పదవి నిలబెట్టుకోవాలంటే ప్రజలతో పోరాడి గెలిస్తేనే కమాండర్ పదవి ఉంటుంది. ఓడిపోతే మొత్తం ఎవరైతే గెలిచారో ప్రజల్లో వాళ్ళు కమాండర్ అవుతారు. నెక్స్ట్ సంజన ఇంకో టాస్క్ ఆడాల్సింది, అది ప్రజలతో. ఎవరితో ఆడాలి కూడా సంజన ఇష్టం సెలెక్ట్ చేసుకోవచ్చు. సంజన సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకొని సుమన్ శెట్టితో ఆడాల్సింది టాస్క్. నెక్స్ట్ సంజన సుమన్ శెట్టితో ఆడబోయే నెక్స్ట్ టాస్క్ పేరు బిల్ ఇట్ అండ్ విన్ ఇట్. ఈ టాస్క్ని ఎలా ఆడాలంటే, ఈ టాస్క్ ఆడటానికి బిగ్ బాస్ కొన్ని బాక్సులు అరేంజ్ చేసుకున్నాడు. ఆ బాక్సులన్నీ కలిపి ఆ స్క్వేర్ బాక్స్ లోపల టవర్లా కట్టాలి. ఎవరైతే ఎత్తైన టవర్ కడతారో వాళ్ళే ఈ టాస్క్ విన్నరు. నెక్స్ట్ ఈ టాస్క్కి సంచాలక్ వచ్చి పవన్ కళ్యాణ్. ఈ టాస్క్లో ఇద్దరు ఈక్వల్ హైట్ టవర్ కడతారు. యాక్చువల్గా సంజననే ముందుగా కడుతుంది టవరు. సుమన్ శెట్టి కొంచెం లేట్గా కడతాడు, కొంచెం హైట్ ప్రాబ్లం వల్ల. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్కి, తనుజాకి అండ్ దివ్యకి ముగ్గురికి గొడవ జరిగిద్ది. దివ్య అండ్ తనుజ పవన్ కళ్యాణ్ మీద గొడవ పడతారు. ముందు ఎవరు కట్టారంటే సుమన్ శెట్టి కట్టారంటారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సంజన కట్టింది. సంజన టవరు బాగా నీట్గా ఉంది, అందుకని సంజనకి పాయింట్ ఇస్తానని చెప్తాడు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ కరెక్ట్ సంచాలక్ చేస్తాడు. యాక్చువల్గా సంజన టవరే నీట్గా ఉంటుంది. అలాగే సుమన్ శెట్టి కంటే సంజననే ఫస్ట్ టవర్ కట్టి ఉంటుంది. అలా చూసుకున్నా కానీ ఫైనల్గా బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ని ఎవరు గెలిచారు ఈ టాస్క్లో అంటే సంజన గెలిచింది. బిగ్ బాస్ సంజన టవర్ నీట్గా ఉంది, సుమన్ శెట్టి టవరు సరిగా లేదని చెప్తాడు. సో ఈ రౌండ్ విన్నర్ వచ్చి సంజన గెలిచింది కాబట్టి తన యొక్క కమాండర్ పదవి నిలబెట్టుకుంది. నెక్స్ట్ బిగ్ బాస్ విన్నర్ అనౌన్స్ చేయమంటే పవన్ కళ్యాణ్ సంజనని విన్నర్గా అనౌన్స్ చేస్తాడు. అనౌన్స్ చేసిన తర్వాత సంజన వచ్చి పవన్ కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్పి ఫెయిర్ సంచాలక్ అని చెప్తుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో. నెక్స్ట్ రేపు జరగబోయే టాస్కుల గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. కమాండర్స్ అండ్ ప్రజల మధ్య కొన్ని టాస్కులు జరుగుతాయి, అలాగే రాజు కమాండర్ మధ్య కొన్ని టాస్కులు జరుగుతాయి. ఆ టాస్కులు ఎవరు విన్ అవుతారో వాళ్ళకి ఫైనల్గా ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఈరోజుకి ఇంతే వీడియో. నెక్స్ట్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు జరిగిన టాస్క్లో మన రీతు చౌదరి యొక్క సంచాలక్ ఫెయిరా అన్ఫెయిరా కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.